టాలీవుడ్ లో సినిమాలు విడుదల చేయడానికి సంక్రాంతి తప్పితే మరో ఆప్షనే లేదా? మరి అందరి టార్గెట్ ఫెస్టివలే అయితే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ బాక్స్ ఆఫీస్ సిచ్యువేషన్ ఏంటి? సమ్మర్ తర్వాత తిరిగి ఫామ్ చూస్తున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సక్సెస్ కంటిన్యూ చేసేదెవరు? ఇంతకీ వచ్చే సంక్రాంతి వరకు ఆగక్కర్లేదంటున్న ఆ సీనియర్ హీరో ఎవరు? ప్రజెంట్ టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ సినిమాలన్నింటి టార్గెట్ సంక్రాంతి మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి కాకా నుంచి అనిల్ రావిపూడి క్రేజీ మల్టీ స్టారర్ జనవరి 12 విడుదల సినిమాలతో పాటు ఈ ఫెస్టివల్ రేస్ లో ఇప్పటికే రిలీజ్ డేట్స్ ఇచ్చేశారు యంగ్ హీరోలు సాయి దుర్గతేజ్, శర్వానంద్. సంబరాల ఏటిగట్టు జనవరి 12న రిలీజ్ కాగా శర్వా జార్జ్ క్రిష్ సినిమా జనవరి 14న ఆడియన్స్ ముందుకు రానున్నాయి. అయితే ఈ విషయంలో అభిమానులని ఏమాత్రం వెయిట్ చేయించనంటున్నారు నందమూరి బాలకృష్ణ. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్న NBK 111 ప్రాజెక్ట్ ని సంక్రాంతి కంటే ముందుగా విడుదల చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు నటసింహం బాలయ్య. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ NBK 111 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్యకి లెగ్ ఇంజురీ కారణంగా నిలిచిన సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే మేజర్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాని డిసెంబర్ 24న క్రిస్మస్ కి రిలీజ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారట మేకర్స్. దీంతో ఈ సినిమా సెట్ లో తిరిగి బాలయ్య అడుగు పెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించిన కొత్త స్కెడ్యూల్ సెప్టెంబర్ 1st వీక్ నుంచి మొదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఈ షెడ్యూల్లోనే బాలయ్య సెట్స్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మంచు మనోజ్ కీ రోల్ ప్లే చేస్తుండగా కాజల్ అగర్వాల్ ఇంపార్టెంట్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రిపీట్ అవుతుండటంతో NBK 111 ప్రాజెక్టు పై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మొత్తంగా క్రిస్మస్ కి బాక్సాఫీస్ ముందుకొచ్చి 2026 ఇయర్ కి గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు నందమూరి నటసింహం.